వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అమరావతిలో ఆగని దందా అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో 62,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి అమరావతిలో పోస్తున్నారంటూనే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది అంటున్నారు. 62,000 కోట్ల రూపాయల పనుల్లో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరగటం ఏంటో, అమరావతిలో దందా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సాక్షి పేపర్లో అమరావతిలో ఆగందన్నా అంటూ రాస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో 62,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలను ఎత్తున రుద్దుతున్నారు, పనులు జరుగుతున్నాయి అంటూనే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు. 62,000 కోట్ల రూపాయల పనుల్లో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసే అవకాశం ఉందా? ఆ టెండర్ల గోల్ ఏంటి? సాక్షి వార్తకు అర్థం ఏంటి సార్? అదే కాదు, ఇప్పుడు మీరు చెప్పిందే కాదు. పేర్ని నాని మొన్న వచ్చి అమరావతి గుదిబండ, మళ్ళీ మేము అధికారంలోకి రాగానే పనులు ఆపేస్తాం అని క్లియర్ కట్ అయి చెప్పాడు. ఆ నెక్స్ట్ డేనే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, పేర్ని నాని ఎవరు? వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డే వీళ్ళిద్దరికీ ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపించి చెప్పిస్తున్నాడా? లేదు, పేర్ని నాని ఫీడ్బ్యాక్ ప్రకారం పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఫీడ్బ్యాక్ ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరిదోని వాళ్ళు చెప్తున్నారా? సరే, ఇక్కడ ఆ వ్యాఖ్యలు చూస్తే పేర్ని నాని వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, సజ్జలు చెప్పింది కరెక్ట్ అంటే అనిపిస్తూ ఉంది పార్టీ తరపున చూస్తూ ఉంటే. అంటే ఎక్కడ చెప్పారు? సజ్జల మా అధికార ప్రతినిధి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పోనీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతిని లేపేస్తాము, మేము అసలు అమరావతిని ఉంచము అని క్లియర్ కట్గా అన్నా చెప్పాలి. లేదు, అమరావతినే కంటిన్యూ చేస్తాము అనన్నా చెప్పాలి. నేను జర్నలిస్ట్గా నేను అన్ని మీడియా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. నాకైతే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు నాకైతే ఎక్కడ కనపడలా. మీకు కనిపించిందేమో చెప్పండి. లేదు, కనపడదు, ఎక్కడ మాట్లాడలే. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో క్లారిటీ ఇవ్వడు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా మాట్లాడతాడు, పేర్ని నాని ఒక రకంగా మాట్లాడతాడు. అమరావతి మీద ఏం చేయాలి? ఈ పార్టీని ఏం చేయాలి? ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక స్టాండ్ ఉన్నదా? నువ్వు చెప్పు. నువ్వు అమరావతిని వ్యతిరేకించు. నేను అమరావతి రైతుల్ని మళ్ళీ నేను అధికారంలోకి వస్తే బూటు కాళ్లతో తొక్కిస్తాను, కట్టుబడి ఉండు. దానికి అధికారంలో ఉన్నప్పుడు చేసావు కదా, దానికి కట్టుబడి ఉండు. వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది, దానికి కట్టుబడి ఉండు. ఇప్పుడు అదే చెప్పు. వర్షం వస్తే అమరావతి మునిగిపోతుంది అనే చెప్పు. అమరావతికి 2,00,000 కోట్లు కావాలి, దానికే కట్టుబడి ఉండు. అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ చేయటానికి వీల్లేదు, దానికే కట్టుబడి ఉండు. నేను 3 రాజధానులకే నిలబడి ఉంటాను, కన్ఫర్మ్ ఉంటాను చెప్తే ఇంకా బాగుంటుంది కదా సార్. ఇప్పుడు నేను 3 చెప్పాను, మీరు 4వది కూడా చెప్పారు. నేను 3 రాజధానులకు కట్టుబడి ఉంటాను, క్లియర్ కట్ చెప్పు. క్లియర్ కట్గా చెప్పి ఆ తర్వాత మాట తప్పమాక. జగన్మోహన్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పి అధికారంలోకి రాగానే తీసేశాడు. ఇప్పుడు ఒకళ్ళతోటి అట్లా మాట్లాడిస్తున్నాడు, ఇంకొకళ్ళతోటి ఇట్లా మాట్లాడిస్తున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ అండర్ అటర్ కన్ఫ్యూజన్. ఏం చేయాలో అర్థం కావట్లా. అమరావతికి అనుకూలంగా మాట్లాడాలో వ్యతిరేకంగా మాట్లాడాలో తెలియటల్లా. అమరావతి మీద కులముద్ర వేసి చంపేద్దాం అని ప్లాన్ చేస్తే ప్లాన్ సక్సెస్ కాల. అమరావతిలో కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు రాయటం మొదలు పెట్టాడు. రెగ్యులర్గా అధికారం కోల్పోయిన దగ్గర నుంచి రాస్తూనే ఉన్నాడు. అవే వార్తలు తిప్పి 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 అవే రాస్తుంటాడు. ఇప్పుడు మీరు చదివింది కూడా అదే. 2 సంవత్సరాలు అదే వార్త. నీకు స్క్వేర్ ఫీట్ నిర్మాణ ఖర్చు 12,000 రూపాయలు పెట్టారు అని చెప్పి సాక్షిలో రాశాడు. ఆ తర్వాత వచ్చి 14,000 రూపాయలని వాళ్ళే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ అధికార ప్రతినిధి వచ్చి 16,000 రూపాయలు, ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్ట్ 16,000 రూపాయలని అతనే అధికార ప్రతినిధితో చెప్పించాడు. 12,000, 14,000, 16,000. అంటే నిజమైతే ఒక మాట మీద కట్టుబడి ఉంటారండి అందరూ. అబద్ధం అనేటప్పటికి ఎప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. తడవకు ఒక మాట చెప్తూ ఉన్నారు. నీకు 16,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెడుతున్నారు. నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చూపించాలి. నీకు ఆధారాలు లేకపోతే నువ్వు నోటి మాటగా చెబుతూ ఉంటే దాన్ని ప్రజలు సీరియస్గా స్వీకరించరు కదా. ఇక్కడ ఏంటి అంటే, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు గురించి పోలికి తీసుకొస్తూ ఉన్నాడు. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం పోలికి తీసుకొస్తూ ఉన్నాడు. సెంట్రల్ విస్టాకి ఎంత ఖర్చు అయింది? ఎస్ఎఫ్టీకి 8,000 నుంచి 9,000 రూపాయలు ఖర్చు అయింది. తెలంగాణ సెక్రటేరియట్ ఖర్చు ఎంత అయింది?
12,000 నుంచి 13,000 రూపాయలు ఖర్చు అయింది. అమరావతిలో ఎంత ఖర్చు అవుతున్నదో తెలుసా? కొన్ని బిల్డింగులకి 4,200, కొన్ని బిల్డింగులకి 6,600, 6,700 రూపాయలు అవుతున్నది. మరి సెంట్రల్ విస్టా కన్నా తక్కువే కదా. తెలంగాణ సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్నా తక్కువే కదా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, తెలంగాణ సెక్రటేరియట్ ఎప్పుడు కట్టారు? కాలపట్టు ఈ మధ్యకాలంలో సిమెంట్ రేట్లు, నీకు ఐరన్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి కదా. ఆయనే భారత సిమెంట్కి 150 రూపాయలు కట్టకు పెంచినట్టున్నాడు. పెంచాడు. మరి ఇంత తక్కువకి ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇంత తక్కువకి చెయ్యటమే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో అమరావతి నుంచి ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ షాపూర్జీ పల్లంజీ, ఎన్సీసీ, ఎల్ఎన్టీ, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, వాళ్ళ కంపెనీల వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మీకు ఇష్టం లేదు కదా, మీరు అమరావతి కట్టరు కదా, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని రిలీవ్ చేయండి, ఇప్పటి వరకు ఉన్న బిల్స్ సెటిల్ చేసి మమ్మల్ని రిలీవ్ చేయండి, మేము వెళ్ళిపోతాము అని అడిగారు. నీకు ఇష్టం లేదు కదా అమరావతి కట్టడం, నీకు ఇష్టం లేదు, నన్ను వదిలేసాయి, నాకు ఏదైనా రావాలంటే నాకు ఇచ్చేయి, వెళ్ళిపోతా, లేదు నేనే ఏదన్నా కట్టాలి అంటే చెప్పు, నేను కట్టి వెళ్ళిపోతానని చెప్పి ఈ కంపెనీలు అడిగినాయి. అవన్నీ తీసి నానబెట్టాడు. ముందర కదల్లా, ఫైల్ ముందరకు కదల్లా, అసలు ఏది జరగల. పైగా కోర్టుల్లో కేసులు వేశాడు, కోర్టుల్లో కేసులు కంటిన్యూ అయినాయి. వాళ్ళు మేము చాలా సోఫిస్టికేటెడ్ యంత్రాలు వాడుతూ ఉన్నారు. ఆ కన్స్ట్రక్షన్లో వాడే ఆ యంత్రాలని మేము వేరే సైట్లకి తీసుకెళ్తాము అంటే తరలించడానికి వీలు లేకుండా ఆర్డర్స్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే కంపెనీల మీద ఎంత పాశవికంగా ప్రవర్తించే ఈ యాంగిల్ చాలామందికి తెలియదు. కంపెనీలని చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే మళ్ళీ వాళ్ళు ఆంధ్ర వైపు తల చూడకూడదు. అసలు ఆ కంపెనీల వాళ్ళు ఈ అమరావతి జోలికి ఇంకా రాకూడదు, దండం పెట్టి వెళ్ళిపోవాలి అన్నట్టు ప్రవర్తించాడు. 50% కమిషన్ అడిగాడండి సార్ ఆయన. బిల్లు పే చేయాలంటే 50% కమిషన్. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ కూర్చొని ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలో కష్టపడి ఆ కోర్టుల్లో ఉన్న డిస్ప్యూట్స్ ఒక కొలిక్కి తీసుకొచ్చి అందులో కాంప్రమైజ్ చేసి కంపెనీలతోటి, ఆ కంపెనీలకి నష్టం గురించి మమ్మల్ని అడగమాకండి, ఇక నుంచి చేద్దాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మళ్ళీ రివైజ్ చేసుకొని వాళ్ళకి కొంత మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, మరి వాళ్ళకి ఇంత నష్టం జరిగింది కదా, మరి ఈ నష్టాన్ని ఏదో ఒక విధంగా భర్తీ చేయాలి కదా, అందుకని అయ్యా బాబు అని బతినలాడుకొని వాళ్ళకి కొంత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మళ్ళీ వర్క్ మొదలుపెట్టారు. ఈ వర్క్ మొదలుపెట్టడం కూడా ఎట్లా, మీకు ఐకానిక్ టవర్స్ మీరు చూసే ఉంటారు రామబ్రహ్మం గారు. ఐకానిక్ టవర్స్లో దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు నీళ్లు నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సిమెంట్ కంపెనీ ఓనర్ అయిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు సిమెంటు దిమ్మని నీళ్లల్లో నానబెడితే ఏమవుతుంది, అందులో ఉన్న ఇనుము ఎంతవరకు పనికొస్తుంది అన్న అంచనా ఉంటుంది కదా రామబ్రహ్మం గారు. ఆ సిమెంట్ కంపెనీ ఓనర్ అయ్యుండి జగన్మోహన్ రెడ్డి ఈ పబ్లిక్ మనీతో కట్టిన ఈ స్ట్రక్చర్లో నీళ్లు నిలబడేలాగా చేశాడు, అందులో చేపలు పెంచాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ సిమెంట్ కంపెనీ యజమానికి కూడా అర్థం కాని రీతిలో 5 సంవత్సరాల పాటు నీళ్లల్లో నానినా ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కానీ అందులో ఉన్న ఐరన్ కానీ తుప్పు పట్టలేదు, చెక్కు చెదరకుండా అట్లాగే ఉంది, రీఇన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చెన్నై ఐఐటి స్టూడెంట్స్, హైదరాబాద్ ఐఐటి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. రీఇన్ఫోర్స్మెంట్ కూడా అవసరం లేదు, అంత స్ట్రెంగ్త్ ఉంది ఇందులో. మరి ఆ సిమెంట్ కంపెనీ ఓనర్ అయిన వ్యక్తి 5 సంవత్సరాల పాటు నీళ్లు నిలబెట్టినా కానీ చెక్కు చెదర్లా. ఇది యాక్చువల్గా సిమెంట్ కంపెనీ ఓనర్ దీని మీద డాక్యుమెంటరీ చేసుకోవాలి. అవును, నేను 5 ఏళ్ళు నిలబెట్టాను వాటర్, అయినా అది చెక్కు చెదరలేదు అంటే సిమెంట్ చాలా గొప్పగా వాడారు అని అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంత మనో ఆవేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, అంతే తప్ప నేనేదో ఎవరినో డిగ్రేడ్ చేయటానికో లేదు సమస్యని పక్కకి తీసుకెళ్ళటానికో నేను చెప్పట్లేదు. అంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు
ఒక పాలకుడికి. ఆ ఐకానిక్ టవర్స్ ఇవాళ గ్రౌండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం. గ్రౌండ్ లెవెల్ కాదు, ఇంకా పెరిగింది. అసలు మీకు అది 3-4 అంతస్తులు వచ్చేసింది. అదే గ్రౌండ్ లెవెల్ అంటే రోడ్ లెవెల్ దాటిపోయింది. అది ఎట్లా అంటే మీకు ఇట్ ఈస్ అ మోడర్న్ టెక్నాలజీ, రీఇన్ఫోర్స్మెంట్ మెటీరియల్ తోటి జరుగుతూ ఉంటుంది అది. అందుకని మీకు ఒక ఫ్లోర్ అయిపోగానే ఇంకొక ఫ్లోర్ కట్టడం కాదు, అక్కడ కింద ఫ్లోరు వేస్తుంటారు, సైమల్టేనియస్గా పై ఫ్లోర్ పడుతూ ఉంటుంది. ఆ పై ఫ్లోర్కి వేస్తూ ఉంటారు, కింద ఫ్లోర్ రెడీ అయిపోయి ఉంటుంది. అంటే అది కొత్త టెక్నాలజీ వాడుతున్నారు అక్కడ. అందుకని ఫాస్ట్ వర్క్ జరుగుతుంది, ఫాస్ట్గా అయిపోతున్నది, సైమల్టేనియస్గా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీ తోటి చేస్తూ ఉన్నారు. మీకు ఐకానిక్ టవరు ఇంత పెద్దది ఉన్నదనుకోండి, ఈ ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా ఈ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేసే గ్లాసులు ఉంటాయి మొత్తం. ఈ మధ్య దాని మీద కూడా దాదాపు ప్రతిరోజు ఒక ఆర్టికల్ రాసిందండి. గ్లాసులకు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వృధా చేస్తున్నారు, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారంట. మూర్ఖులారా, ఆ అద్దాలు మామూలుగా మనం చూసుకొని గడ్డం గీక్కునే అద్దాలు కాదు, అవి సోలార్ సెన్సిటివ్ ప్యానల్స్. ఆ సోలార్ సెన్సిటివ్ ప్యానల్స్ ఏం చేస్తాయి అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్తుని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేయటమే కాకుండా క్లైమేట్ కంట్రోల్, బయట వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉంటే లోపల వేడిగా ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్ చేస్తాయి. ప్లస్ ఈ భారీ వెలాసిటీతో వచ్చే విండ్స్ వీటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగల శక్తి సామర్థ్యాలు కల అద్దాలు అవి. ఆ అద్దాలకు కొంచెం ఖర్చు అవుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మీకు అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు అది మొత్తం మామూలుగా అయితే 20 సంవత్సరాల్లో రియంబర్స్మెంట్ అవుతుంది. అక్కడ మీరు చూడండి, టెక్నికల్గా మీరు కనుక్కోండి, 10 సంవత్సరాల్లో రీపేమెంట్ అయిపోతుంది. మొత్తం పెట్టిన ఖర్చుకి మనం ఉత్పత్తి చేసిన ఆ విద్యుత్తుకి, అంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నారు అక్కడ. అటువంటి అద్దాలు అక్కడ పెడుతూ ఉంటే ఆ అద్దాలకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే చెప్పా కదా, ఆ అద్దాలు మనం గడ్డం గీసుకొని అద్దాలు కాదు అవి. ఇది పరిస్థితి. మీకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆ సాక్షి మీడియా వాళ్ళందరూ విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ కన్నా కాస్ట్ ఎక్కువ పడుతున్నది అని. ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు పడుతుంది? నేషనల్ హైవేకి మీకు అటు ఇటు డక్టులు నిర్మించరు. ఈ డక్టులు ఎందుకు అంటే ఒకటి కరెంటు పోవాలి, కమ్యూనికేషన్స్ పోవాలి, వాటర్ పోవాలి. ఈ మొత్తం ఇవన్నీ కూడా అండర్ గ్రౌండే ఉంటాయి. డ్రైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, పవర్ కేబుల్స్ అన్నీ. మీకు ఈ స్టామ్ వాటర్ ఉంటుంది కదా, స్టామ్ వాటర్ కూడా క్లియరెన్స్ అయిపోతుంది. రోడ్డు మీద పడితే ఒక్క నిమిషంలో నీళ్ళన్నీ డ్రైన్లోకి వెళ్ళిపోయి ఆ డ్రైన్ నుంచి 3 రిజర్వాయర్లు కడుతున్నారు రామరమ్మ గారు. ఇవన్నీ రిజర్వాయర్ కనెక్ట్ అయి ఉంటాయి. 3 రిజర్వాయర్లు దాదాపుగా ఒక్కొక్క రిజర్వాయర్లో 1 TMC కెపాసిటీ ఉంది ఒక్కొక్క రిజర్వాయర్కి. ఈ 3 TMCలు వాటర్ని మొత్తం సక్ చేసి రిజర్వాయర్లోకి పంపు చేస్తాయి ఈ డ్రైన్లన్నీ కూడా. చేసిన తర్వాత 3 రిజర్వాయర్లు ఫుల్ అయిపోతే గ్రావిటీ కెనాల్ ద్వారా కృష్ణా నదికి వస్తాయి. మళ్ళీ ఎక్సెస్ వాటర్ అంతా కృష్ణా నది దగ్గరికి వస్తే కృష్ణా నదిలో ఎత్తిపోస్తారు. అంటే దానికన్నా కృష్ణా నది కన్నా డౌన్లో ఉంటే వాటర్ ఇటు వస్తుంది కదా, అందుకని ఎత్తి కృష్ణా నదిలో పోస్తారు. అంటే నీకు కృష్ణా నదిని రీఛార్జ్ చేసుకుంటాం. ఈ మొత్తం ఈ వాన ద్వారా వచ్చిన నీళ్ళన్నీ కూడా తాగునీటి అవసరాలకి 3 రిజర్వాయర్లో వాడుకుంటాం. వాడుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని మళ్ళీ నదిలోకి ఎత్తిపోస్తాం. ఇది అక్కడ జరిగే ప్రాసెస్. ఇటువంటి అండర్ గ్రౌండ్ సిస్టము పైకి ఎక్కడా కనపడదు. రిజర్వాయర్లు ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ వాన పడ్డా వస్తాయి, వాటి ద్వారా వెళ్ళి చెరువులు నిండుతూ ఉంటాయి. ఇంత అధునాతన వ్యవస్థని పెట్టి 100 సంవత్సరాలు లేదు ఇంకా అంతకు ఎక్కువ 200 సంవత్సరాల వరకు ఈ సిస్టమ్స్ పనిచేసేంత స్టాండర్డ్లో అక్కడ కడుతూ మీకు పాపులేషన్ ఎంత పెరిగినా డ్రైనేజీ ప్రాబ్లం రాకుండా, కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా, కరెంటు ప్రాబ్లం రాకుండా, వాటర్ వస్తే మునిగిపోకుండా. హైదరాబాద్ మునిగింది, బాంబే మునిగింది,
మీకు ఏది మునగలేదో చెప్పండి. చెన్నై మునిగింది, అన్నీ మునిగినాయి కదా. అమరావతి కంటే సుమారుగా 1500 అడుగులు ఎంత ఎత్తు ఉంటుంది హైదరాబాద్. చిన్న వర్షం పడితే కార్లు కొట్టుకుపోతాయి. దాన్ని ఆ ఫోటోలు తీసుకొచ్చి అమరావతిలో పెట్టి చూపించి విషప్రచారం. అంటే ఇవన్నీ కూడా ఈ తప్పుడు ప్రచారాలు ఇంకా 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 చేసుకుంటూనే ఉండి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 2 లక్షల కోట్లు అనేది ఆ ఫిగర్కి నువ్వు ఎట్లా ఎరైవ్ అయ్యావు? అక్కడ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క మాట. ఒకడు 60 కోట్లు 60,000 కోట్లు అంటాడు, 1 లక్ష కోట్లు అంటాడు, 2 లక్షల కోట్లు అంటాడు, దోపిడీ 1 లక్ష కోట్లు. అంటే ఈ తరహాలో అబద్ధాల మీద రాజకీయం చేయటం అవసరమా? నీకు ఒక అతన్ని చెప్తాడు, ఒక మేధావి. ఆ మేధావితోటి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడ అసలు పాపులేషనే లేదు అంటాడు. హైటెక్ సిటీ కట్టినప్పుడు పాపులేషన్ ఉందా? హైటెక్ సిటీ కట్టినప్పుడు మాదాపూర్లో పాపులేషన్ ఉందా? చూసావా నువ్వు? నీకు తెలుసా? వాళ్ళ కళ్ళు ఎలా మూసుకుపోయినాయి అర్థమవుతుంది స్పష్టంగా. ఇవాళ అమరావతి నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే 40,000 మంది విద్యార్థులు చదువుకున్నారు అక్కడ. యూనివర్సిటీలో 3 యూనివర్సిటీల్లో 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 1,00,000 మంది బయట నుంచి వచ్చి అక్కడ ఉంటున్నారు. మీకు అంతమంది ఉంటున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నది. ఒక్కొక్కటి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. పాపులేషన్ అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ వాటన్నిటికి కూడా రోడ్డు లేయింగ్ దాదాపుగా 40-50% కంప్లీట్ అయిపోయినది. ఆ సిస్టమ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. జనావాసాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నీకు జరుగుతూ ఉంటుంది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా తరహాలో అమరావతిలో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్ని ఒకే చోట పెడదాము అన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మేము అన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక చోట పెడుతున్నాము. హైదరాబాదులో అట్లాగే పెట్టాము, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని నామకరణం చేశాము. ఇక్కడ కూడా అమరావతిలో కూడా మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెడుతున్నాము. అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు 12 బ్యాంకులు, 3 ఆర్థిక సంస్థలు 15 ఒకే చోట వస్తున్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కూడా విజయవాడలో ఒకటి, గుంటూరులో ఒకటి, నర్సాపేటలో ఒకటి, చిలకలపేటలో ఒకటి వద్దండి, అన్నీ కలిపి ఒకే చోట పెడదాము అని ఇస్తే అద్భుతంగా ఉంది. దీన్ని సెంట్రల్ సెక్రటేరియట్ లాగా వాడుకుందాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తే ఏడుపు, ఇక్కడ దానికి డబ్బులు ఇస్తే ఇక్కడ ఏడుపు. అమరావతి కట్టుకోండియా, మీరు అన్యాయం అయిపోయారు, 12 ఏళ్ళు అయిపోయింది, మీకు రాజధాని లేదు, మేమేదో ఇస్తాంలే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అది అప్పు అని ఏడుపు. ఆ అప్పు నువ్వు కట్టట్లేదయ్యా, కేంద్ర ప్రభుత్వం కడుతున్నది అప్పు. అంటే తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఎంతకాలం అమరావతిని అడ్డుకుంటావు? నీకు అమరావతిని అడ్డుకోవాలి, లేదు 2వ విడత భూ సమీకరణని ఆపాలి అంటే నీ వల్ల కాదు. ఈ విషయం నీకు ఇంకా తెలియకపోవటం మా దురదృష్టం. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అమరావతిని మేము అడ్డుకుంటాము, మారుస్తామంటే వాళ్ళు ఎంత అమాయకులు, లేదా ప్రజలు అమాయకులు అని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు. అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళది ఏంటంటే మూర్ఘపు ఆలోచన, మూర్ఘపు పట్టుదల. ఆ మూర్ఘపు పట్టుదలతోనే 151 నుంచి 11కి వచ్చారు. అయినా ఏడుపు ఆపలేదు. దురదృష్టం. ఏం చేస్తాం? నాకు 40% ఓట్లు వచ్చినాయి అంటున్నావు. నెక్స్ట్ ఎలక్షన్లకు చూడండి రామబ్రహ్మం గారు, 30కి పడిపోతుంది. అది 10% ఓట్లు పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ వైఖరి వల్ల. ఎందుకు అంటే నువ్వు రాష్ట్రానికి అంత డ్యామేజ్ చేస్తున్నావు, నీ విశ్వసనీయత కోల్పోయావు నువ్వు. గ్రేట్ ఆంధ్ర సార్ వాళ్ళ వెబ్సైట్, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వెబ్సైట్ మనం ఏదో సర్వే పెడితే 68% కూటమికి వచ్చింది పర్సంటేజ్, 15%, 18% వైసీపీకి వచ్చింది. మీకు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చే ముందర ఏం చెప్పాడు? మడమ తిప్పను, మాట తప్పను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడా? మర్చిపోయాడు ఆ మాట. ఎందుకంటల్లా? అంటే మడమ తిప్పేశాడు ఆల్రెడీ. ఎందుకంటల్లా? మాట తప్పను, మడమ తిప్పను, రాజశేఖర రెడ్డి బిడ్డను అను. ఇప్పుడు అను, మళ్ళీ అను. రాజశేఖర రెడ్డి కొడుకువే కదా అను. మా వంశంలో లేదు నేను మాట తప్పను, మడమ తిప్పను అను. చరిత్ర మొత్తం తవ్వుతారని భయం. అందుకని ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రణాళిక లేకుండా దారుణమైన కామెంట్లు చేసుకుంటూ తను చేస్తూ తన పార్టీ నాయకులతోటి చేయించుకుంటూ అమరావతిలోనేమో రాజధాని ఉండనివ్వను అంటావు, ఇంకొక లీడర్ తోటేమో అక్కడే ఉంటుంది అని చెప్పిస్తావు, ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావును కూర్చోబెట్టి విశాఖపట్నమే మా రాజధాని అనిపిస్తావు,
బొత్స సత్యనారాయణ తోటి ఉత్తరాంధ్ర డెవలప్ కావాలి అనిపిస్తావు. యువతలకు వచ్చి రాయలసీమలో కొంతమంది మేధావుల పేరుతోటి కొంతమంది నీ తాబేదారులను పెట్టి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కావాలని ఉద్యమం స్పాన్సర్ చేసావు. ఇవన్నీ ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకో. 2 ఏళ్ళు అయింది కదా కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎన్ని సక్సెస్ అయ్యావు? అన్నీ ఫెయిల్ అయ్యాడుగా. ప్రజల నుంచి మద్దతు రావట్లా, స్పష్టంగా అర్థం రావట్లేదు. ఎందుకు అంటే ప్రజలకి అర్థమైంది, రాయలసీమలో హార్టికల్చర్ కూడా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని ఆపేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తా అని చెబుతూ ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్టణాన్ని కొల్లగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతాడు. అమరావతిని మొత్తం అదంతా శ్మశానం అని చెప్పి తన నాయకులతోటి చెప్పించి అమరావతి మొత్తంలో సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతాడు. ఎందుకు? నువ్వు చెబుతున్న అబద్ధాల వల్ల నీకు ఈ పేరు వచ్చింది. ఈ వాస్తవాన్ని, ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవాన్ని కూడా నువ్వు ఇంకా గ్రహించకుండా ఇంకా ఇదే విధంగా అమరావతి మీద నువ్వు బురద చల్లే ప్రయత్నం చేసుకుంటూ, నీ చేతిలో పేపర్ ఉంది కదా, నీ చేతిలో టీవీ ఉంది కదా, నీ చేతిలో సోషల్ మీడియా సైన్యం ఉంది కదా అని బురద చల్లుకుంటూ పోతే నీకు మిగిలేది బురదే. నీ చేతులకే బురద అంటి ఉంటుంది తప్ప అమరావతికి ఏమీ కాదు. 2వ విడత కూడా భూములు రెడీ అయిపోయినాయి, అందరూ ఇస్తూ ఉన్నారు. నువ్వు పిలుచుకొని మాట్లాడావు కదా కొంతమంది రైతుల్ని. ఆ రైతులు కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, మాకు భూ సేకరణ వద్దు, భూ సమీకరణే కావాలి మాకు అని చెప్పి వాళ్ళు కూడా ల్యాండ్ ఇచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రెడీ అయిపోయింది. మీకు సీడ్ యాక్సెస్ రోడ్డుని ఆపటానికి ఇదే జగన్మోహన్ రెడ్డి కరకట్ట కమలాసన్ అంటారు. అవును, అతని ఒరిజినల్ పేరేంటి? మాజీ మంగళగిరి ఎమ్మెల్యే. కరకట్ట కమలాసన్ అంటారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ఒక 10 మంది రైతుల్ని ఇప్పటిదాకా ఇంకా భ్రమల్లో పెట్టి కూర్చోబెట్టాడు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా బ్లాకులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళని అటు వదిలేయండి, అటు ఇటు రోడ్డు వేసుకోండి మీరు అని చెప్పి ప్లాన్ ప్రకారం సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ చేశారు. మధ్యలో వీళ్ళ పొలాలు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వట్లేదు. ఏం చేశాడు, రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోడ్డుని కొంచెం పక్కకి తిప్పి మంగళగిరి తోటి కనెక్ట్ చేసేసాడు. మంగళగిరి హైవేకి కనెక్ట్ చేసేసారు. కనెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళకి రోడ్డుకి అడ్డంగా ఉంది కదా వాళ్ళ పొలం, భూ సేకరణ చట్టం కింద నోటీసులు ఇవ్వంగానే వాళ్ళు వచ్చి భూ సమీకరణలోనే ఇస్తాము అని చెప్పారు. ఎందుకంటే భూసేకరణ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంలో వచ్చే బెనిఫిట్స్ కన్నా డబల్ త్రిబుల్ బెనిఫిట్స్ని పెట్టి భూ సమీకరణ చట్టాన్ని చంద్రబాబు నాయుడు తయారు చేశాడు. కాబట్టి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతకాలం ఆపిన ఆ రైతులు కూడా వచ్చి భూములు ఇచ్చారు. తర్వాత మళ్ళీ బాగా రావట్లేదండి. సీడ్ యాక్సెస్ రోడ్డుని నువ్వు ఆపటానికి ఎన్ని కుట్రలు పన్నావు, ఆ కుట్రలు ఫలించినాయా? అన్ని ఫెయిల్ అయినాయి. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోబోతున్నది. సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఏంటి? ఎడల్పుగా ఉంటుందా అని అడుగుతుంటివి నువ్వు ఆ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి. మరి నిన్ను ఏమనాలి? సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి అనేది తెలుసుకో. ఫస్ట్ అది తెలుసుకుంటే అమరావతి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అందుకని వీళ్ళు మేము అమరావతి గుదిబండ అవుతుంది, నీకు ఆ వర్రీ ఏం అక్కర్లా, ఆల్రెడీ బిల్డింగులన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి, కంప్లీట్ అయిపోవటానికి సరిపడా నిధులు ఉన్నాయి. ఆ తర్వాత పెరిగే నిధులన్నీ కూడా, ఆ తర్వాత వచ్చే నిధులన్నీ కూడా, ఆ తర్వాత సమీకరించే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకునే క్యాపిటల్గా అమరావతి అనేది ఒక ప్రపంచంలోనే ఒక మోడల్గా మారబోతున్నది. డోంట్ వరీ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఆమోదించిన జగన్మోహన్ రెడ్డి, ప్రజలు తిరస్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేసినా అమరావతి నిర్మాణాన్ని ఆపడం వాళ్ళ వల్ల కాదని సాక్షి తన పేటీఎం గాడిని సంతృప్తిపరచడానికి తప్ప ఆ వార్తలు ఎందుకు పనికిరావంటే విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.